పాకిస్తాన్లో అలజడి క్వెట్టా కదిలిపోతుంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA పాకిస్తాన్ ఫ్రాంటియర్ కార్ప్స్ పైన దాడి చేసి క్వెట్టాను స్వాధీనం చేసుకుంది. పాక్ ఆర్మీ పరారైపోయింది. స్వతంత్ర బలూచిస్తాన్ కల కాదు, ఇప్పుడు కనిపిస్తున్న వాస్తవం. కానీ తిరుగుబాటు ఎక్కడి నుంచి వచ్చింది? స్వాతంత్ర బలూచిస్తాన్ నిజంగా సాకారమైనట్టేనా? 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు కలాత్ ఒక స్వతంత్ర సంస్థానం. కాశ్మీర్ లాగానే భారత్తో బంధాన్ని కోరుకుంది. కానీ 1948లో కాశ్మీర్ దురాక్రమణకి గురైనట్టే కలాత్ని కూడా పాకిస్తాన్ లాగేసుకుంది. ప్రస్తుత స్వతంత్ర బలూచిస్తాన్ కోరుతున్నటువంటి ప్రాంతంలో ఎక్కువ శాతం నాటి కలాత్ సంస్థానమే. 75 ఏళ్లుగా బలూచి ప్రజలు అణిచివేత దోపిడీని ఎదుర్కొంటున్నారు. కానీ స్వాతంత్ర కాంక్షను మాత్రం వదలలేదు. పాకిస్తాన్ నిరంకుశంగా వ్యవహరిస్తూ సహజ వనరుల్ని దోచుకుంటుందనేది బలూచిస్తాన్లో ప్రజల వాదన. చైనా పాకిస్తాన్ కారిడార్ పేరుతో అక్కడ లభించే విలువైన వనరుల్ని చైనాకి కట్టబెట్టింది. గ్వాదర్ పోర్టు నుంచి చైనాకు లాభాలు వస్తుంటే బలూచి ప్రజలకు మాత్రం ఖాళీ చేతులు చూపించింది పాకిస్తాన్. విద్య, ఉపాధి మార్గాలు లేక సొంత దేశంలో దేశదిమ్మరులుగా బలూచీలు బతుకుతున్నారు. పాకిస్తాన్లో 44% భూభాగం బలూచిస్తాన్దే. కానీ బలూచిస్తాన్లో 40% మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. 70% మందికి స్వచ్ఛమైన నీరు లేదు. పాక్ సైన్యం బలూచి నాయకుల్ని అదృశ్యం చేస్తూ ఊచకోత కొనసాగిస్తోంది. ఫలితంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 2000 సంవత్సరం నుంచి బలమైన సాయుధ పోరాటం మొదలుపెట్టింది. తాజాగా క్వెట్టా దాడి ఒక గేమ్ చేంజర్. క్వెట్టాని స్వాధీనం చేసుకున్న BLA పాక్ ఆర్మీని తరిమేసింది. ఒక పక్క ఇండియా INS విక్రాంత్ కరాచీ పోర్టుపై బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపిస్తుంటే మరోపక్క బలూచి ఆర్మీ క్వెట్టాని స్వాధీనం చేసుకుంది. 2 దాడుల నడుమ పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరయ్యి ఊపిరి పీల్చుకోలేకపోతోంది. బలూచిస్తాన్ దెబ్బతో పాకిస్తాన్ గుండెల్లో గుణపం దింపినట్టయింది. ఇక తమ స్వతంత్ర దేశం ఆవిర్భవించినట్టేనని బలూచి నేతలు ప్రకటిస్తున్నారు. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. That Gwadar and the rest of Balochistan belong to Baloch. బలూచి ఐక్యత, అంతర్జాతీయ ఒత్తిడి, ఆర్థిక సంక్షోభం ఇవి స్వతంత్ర బలూచిస్తాన్ ముందున్న అవకాశాలు, పరిమితులు. BLA, బలూచ్ రాజకీయ పార్టీలు ఒక్కటైతే అంతర్జాతీయ మద్దతు పొందేటువంటి అవకాశం ఉంది. ఇరాన్, భారత్, అమెరికా వంటి దేశాలు రాజకీయంగా బలూచిస్తాన్కి మద్దతిస్తే పాకిస్తాన్ అంగీకరించక తప్పకపోవచ్చు. ఆర్థికంగా కుంగిపోతూ IMF లోన్లపైన ఆధారపడుతున్న పాక్ బలూచిస్తాన్ని నియంత్రించలేని స్థితిలో ఇప్పుడు ఉందన్నది వాస్తవం. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న పరిస్థితిలో పాక్ ఆర్మీ పూర్తిగా ఆ ప్రాంతంపై పట్టు కోల్పోయింది. చైనా గ్వాదర్ పోర్టు లింకులే పాకిస్తాన్కి ఇప్పుడు ఆశాకిరణం. 2025 ఏప్రిల్లోనే BLA క్వెట్టాపై దాడి చేసింది. పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది. జూన్ 1, 2025 నాటికి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందుతుందని BLA వాదిస్తోంది. కానీ ఇది ఒక్క రోజులో జరిగే మ్యాజిక్ కాదు. బలూచిస్తాన్ విడిపోతే పాకిస్తాన్ ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపడుతుంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి గట్టి దెబ్బ తగులుతుంది. భారత్కి ఇది రాజకీయ విజయం కావచ్చు, కానీ బలూచి ప్రజలకు స్వేచ్ఛ పోరాటంలో ఇది ఒక భారీ గెలుపుగా గుర్తుండిపోతుంది.